అబ్బబ్బా! ఎక్కడ చూసినా నీ హెయిరే. మీ ఇంట్లో కూడా ఇలానే అంటున్నారా? నాది కూడా సేమ్ ప్రాబ్లమ్ అండి. ఈ రోజుల్లో ఎవరికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, అందరికీ కామన్‌గా ఉంటున్న ప్రాబ్లమ్ ఏంటంటే హెయిర్ ఫాల్, జుట్టు రాలిపోవడం. హెయిర్ ఊడిపోవడం, పలచబడిపోవడం, లేదా బ్రేక్ అయిపోవడం, లేదా గ్రే హెయిర్ రావడం. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ కంటే చాలా ఎక్కువైపోయింది. హెయిర్ కోంబ్ చేయటం ఆలస్యం, ఇంటినేదో జుట్టుతో డెకరేట్ చేసినట్టు ఇంటి మొత్తం హెయిరే ఉంటుంది. ఈ ప్రాబ్లమ్‌ని చాలామంది క్యాష్ కూడా చేసుకుంటున్నారు. మార్కెట్‌లో ఎన్నో రకాల ప్రొడక్ట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్‌లో చాలా వాటిని నేను కూడా ట్రై చేశాను. అవి వాడినంత కాలం బానే ఉంటుంది. హెయిర్ ఫాల్ తగ్గినట్లు అనిపిస్తుంది. కానీ వాటిని ఆపేయంగానే మళ్ళీ హెయిర్ ఫాల్ అనేది కంటిన్యూ అవుతా ఉంటుంది. అండ్ అంతే కాకుండా వీటిల్లో అనేక రకాల హార్మ్‌ఫుల్ కెమికల్స్‌ని అలానే ప్రిజర్వేటివ్స్‌ని యూజ్ చేస్తున్నారు. సో వీటన్నిటిని పక్కన పెట్టి నేచురల్‌గా దొరికే వాటితో ఈ హెయిర్ ఫాల్‌ని ఏ విధంగా రెడ్యూస్ చేసుకోవచ్చు అన్న దాని గురించి సెర్చ్ చేశాను. దాంట్లో నాకు తెలిసిన విషయం ఏంటి అంటే ఆనియన్ యూజ్ చేయడం వల్ల అంటే ఉల్లిపాయ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్‌ని చాలా వరకు తగ్గించుకోవచ్చని. ఫస్ట్ ఇది చూడంగానే నాకు కూడా అనిపించింది. ఆనియన్ రాసుకుంటే బాగా స్మెల్ వస్తుందేమో అండ్ ఇది ఎలా మనకి హెయిర్ ఫాల్ రెడ్యూస్ చేస్తుంది అని నాకు కూడా మీకొచ్చిన డౌటే వచ్చింది. ఆనియన్స్‌లో సల్ఫర్ అండ్ అమ్మోనియా చాలా ఎక్కువగా ఉంటాయి. సో, మనం ఆనియన్స్ కట్ చేసినప్పుడు మన కళ్ళలోంచి నీళ్లు రావడానికి కూడా కారణం ఈ సల్ఫరే. మన హెయిర్‌లో కెరాటిన్ అనేది ఉంటుంది. ఈ కెరాటిన్‌ని కెరాటినోసైట్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ చేస్తా ఉంటాయి. ఆనియన్స్‌లో ఉన్న సల్ఫర్ ఏం చేస్తుందంటే, ఈ కెరాటిన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి అంటే ఎక్కువ ఉత్పత్తి చేయడానికి సహాయం చేస్తుందంట. సో, దీనివల్లే మనకి హెయిర్ గ్రోత్ అన్నది బాగా ఇంప్రూవ్ అవుతుంది. మన స్కాల్ప్‌లో అంటే జుట్టు కుదుళ్ళ భాగంలో కొల్లాజన్ మెష్ వర్క్ అనేది ఉంటుంది. ఏ చర్మం కిందైనా సరే కొల్లాజన్ మెష్ వర్క్ అనేది ఉంటుంది. అలానే మన స్కాల్ప్‌లో కూడా ఈ కొల్లాజన్ మెష్ వర్క్ అనేది ఉంటుంది. ఈ కొల్లాజన్ మెష్ వర్క్ అనేది గట్టిగా ఉన్నప్పుడు మాత్రమే మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఆనియన్స్‌లో ఉన్న సల్ఫర్ మన కుదుళ్ళు హెల్తీగా అవ్వడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన హెయిర్‌కి హెయిర్ ఫాలికల్స్ దగ్గర బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ఈ ఆనియన్స్ అన్నది చాలా ఉపయోగపడతాయి. మనం రోజు ఎంతో పొల్యూషన్‌లో తిరుగుతా ఉంటాం. సో, బాక్టీరియా, ఫంగల్ గ్రోత్ ఇవన్నీ మన హెయిర్‌లో కూడా జరుగుతా ఉంటాయి. సో, వీటి గ్రోత్ అన్నిటిని స్టాప్ చేయడానికి అలానే ఇన్ఫెక్షన్స్, డాండ్రఫ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఈ ఆనియన్స్ యూజ్ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. దీనిలో ఉన్న కెటలేజ్ ఎంజైమ్ గ్రేగా ఉన్న హెయిర్‌ని బ్లాక్‌గా కూడా మారుస్తుంది. సో, ఇన్ని రకాల బెనిఫిట్స్ ఆనియన్స్‌లో ఉన్నాయి కాబట్టే ఈ ఆనియన్ పేస్ట్ అన్నది మనం అప్లై చేసుకున్నట్లయితే హెయిర్ ఊడిపోకుండా ఇది హెల్ప్ చేస్తుంది. జుట్టు రాలిపోవడానికి అనేక కారణాలుంటాయి. స్ట్రెస్, హార్మోనల్ చేంజెస్, యాంటీబయాటిక్స్ ఎక్కువగా యూజ్ చేయటం వల్ల, లేదంటే పోస్ట్ డెలివరీ కానీ, ఇన్ఫెక్షన్స్ వచ్చి తగ్గాక, ఫీవర్స్ వచ్చి తగ్గాక, వీటన్నిటి వల్ల హెయిర్ ఫాల్ అనేది బాగా ఎక్కువగా చూస్తా ఉంటాం. ఈ హెయిర్ ఫాల్‌ని నేచురల్‌గా తగ్గించుకోవాలి అంటే ఆనియన్ పేస్ట్‌ని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటే యూజువల్‌గా ఆనియన్స్‌ని తీసుకొని దాన్ని నార్మల్ కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లాగా చేసుకొని డైరెక్ట్‌గా మన హెయిర్‌కి అప్లై చేసుకొని ఒక 15-20 మినిట్స్ పాటు ఉంచి తర్వాత హెయిర్ వాష్ అనేది గనక చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ అన్నది చాలా వరకు తగ్గుతుంది. ఇలా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేసుకోవచ్చు. ఆనియన్ ఒక్కటే గనక వేసుకుంటే స్మెల్ వస్తుంది అనుకున్నట్లయితే అందులో కొంచెం కరివేపాకు వేసుకున్నట్లయితే ఆ స్మెల్ రాకుండా కూడా ఉంటుంది. ఇంకో బెస్ట్ కాంబినేషన్ ఏంటి అంటే ఉల్లిపాయల్ని నువ్వుల నూనెలో వేసుకొని ఒక ఆయిల్ లాగా ప్రిపేర్ చేసుకొని అది రోజు మనం హెయిర్‌కి అప్లై చేసుకున్నట్లయితే కూడా హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గుతుంది. దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే కొంచెం అంటే సుమారుగా ఒక హాఫ్ లీటర్ నువ్వుల నూనెను గనక తీసుకొని దాన్ని కొంచెం బాయిల్ చేసుకొని అందులో ఒక 4 ఆనియన్స్ కట్ చేసుకొని దాన్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా లో మీడియంలో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి. అండ్ అవి బాగా ఫ్రై అయ్యి కూల్ అయ్యాక ఉన్న ఆనియన్స్‌ని మొత్తం సీవ్ చేసుకొని, ఆ ఆయిల్‌ని మనం ఒక బాటిల్‌లో పెట్టుకొని వీక్‌కి 2 ఆర్ 3 టైమ్స్ గనక మనం నైట్ అప్లై చేసుకొని, మార్నింగ్ గనక హెయిర్ వాష్ చేసినట్లయితే హెయిర్ ఫాల్ అన్నది బాగా తగ్గుతుంది. దీంట్లో నువ్వుల నూనెని వాడడానికి రీజన్ ఏంటి అంటే, నువ్వుల నూనె హైలీ పెనిట్రేటివ్. అంటే ఏంటంటే, మన స్కిన్‌లో డీపర్ లేయర్స్ వరకు ఈ నువ్వుల నూనె అనేది ఈజీగా వెళ్తుంది. సో, ఇలా డీప్ లేయర్స్‌కి వెళ్ళినప్పుడు దాని యాక్షన్ అనేది బాగా కనిపిస్తుంది. అండ్ అన్ని రకాల స్కిన్ టైప్స్‌కి నువ్వుల నూనె చాలా సూటబుల్‌గా ఉంటుంది. నువ్వుల నూనె బదులు కోకోనట్ ఆయిల్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా ఆయిల్‌ని ప్రిపేర్ చేసుకొని, స్టోర్ చేసుకొని, ఎవ్రీ వీక్ 2 ఆర్ 3 టైమ్స్ అప్లై చేసుకొని, హెయిర్ వాష్ చేసుకున్నట్లయితే రిజల్ట్స్ అనేవి చాలా బెటర్‌గా ఉంటాయి. మనం ఏం చేసినా సరే మన బాడీలో చేంజెస్ రావాలి అంటే కొంత టైం అనేది పడుతుంది. సో, ఒకసారి చేసి, 2 సార్లు చేసి నాకు ఇంకా హెయిర్ లాస్ అనేది కంటిన్యూ అవుతా ఉంటుంది అని అనుకోకుండా, మీ లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకుంటూ వీటిల్ని కూడా యూజ్ చేస్తున్నట్లయితే రిజల్ట్స్ అన్నవి చాలా బెటర్‌గా ఉంటాయి.
సో హెయిర్ ఫాల్ ప్రాబ్లం కనుక మీరు ఫేస్ చేస్తున్నట్లయితే ఒకసారి ఈ న్యాచురల్గా మనం ప్రిపేర్ చేసుకునే ఆనియన్ ఆయిల్ని యూస్ చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.